జనగామ జిల్లాలో పెద్ద పులి టెన్షన్ నెలకొంది. నర్మేట మండలం అమ్మపురంలో మరో 2 దూడలపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి పాదముద్రల ఆధారంగా కదలికల్ని అటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఎంతసేపట్లో ఇంకా పులి ఆచూకీ కనుగొనే అవకాశం ఉంది? అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు? సింధు, ఏపీలో టైగర్ టెన్షన్ వీడినప్పటికీ కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో టైగర్ టెన్షన్ అయితే కొనసాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ, సిద్దిపేట జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఇటు అటవీశాఖ అధికారులు రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నారు. ఈరోజు తాజాగా నర్మేట మండలం అమ్మాపురంలో 2 దూడలపై దాడి చేసి చంపి తిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రఘునాథపల్లి మండలగూడెం శివార్లో ఉన్నటువంటి ఒక ఆవుపై దాడి చేసి ఈ పెద్ద పులి తిని అక్కడ సంచరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు రెస్క్యూ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొక వైపు పులి దాడులు కొనసాగుతున్నాయి. ఒక అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని పెద్ద పులి అక్కడ డే అంతా స్థావరం చేసి మళ్ళీ నైట్ బయటకు వచ్చి లేగదూడలు కావచ్చు, మూగజీవులపై దాడి చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా జనగామ జిల్లా, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతాన్ని పెద్ద పులి ఎంచుకొని దాడులను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కాకతీయ జువాలజికల్ టీం కావచ్చు, ఇటు నెహ్రూ జువాలజికల్ టీం కావచ్చు, మిగతా పూణేకి సంబంధించినటువంటి టీము క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులతో కావచ్చు, స్థానిక అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిస్క్యూని అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు జనగామ జిల్లా నుండి సిద్దిపేట జిల్లాకు పెద్దపులి వెళ్ళినట్టుగా అధికారులు అంచనాకు వస్తున్నారు. మద్దూరు మండలం లడ్డునూరు గ్రామంలో రైతు అనంతరెడ్డి దూడను పులి చంపితింది. మద్దూరు మండలంలోని ఉప్పురోనిగూడెం వరకు కూడా పాదముద్రలను అధికారులు గుర్తించారు. నిన్న జనగామ జిల్లాలోని మండలగూడెం నుండి మేకలగట్టు, మల్కాపేట, ఆగపేట, నర్మేట, వెల్దండ మీదుగా అమ్మాపురం చేరుకొని 2 దూడలను ఈరోజు తాజాగా పులి చంపుకుతింది. అమ్మాపురం నుండి మద్దూరు మండలంలోని లడ్నూరు గ్రామానికి చేరుకొని రైతు అనంతరెడ్డికి చెందినటువంటి దూడను పులి చంపుతిన్నట్టుగా అక్కడ ఆనవాళ్ళు కావచ్చు, అక్కడ పాదముద్రలను అటవీశాఖ అధికారులు సేకరించి రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా పెద్ద పులి ఎటువైపు వెళ్ళింది, ఎక్కడెక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంది, ఎటువంటి గుహల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని కూడా అటవీశాఖ అధికారులు పూర్తిగా అన్వేషించినటువంటి పరిస్థితులు మనం విజువల్లో చూసినటువంటి ఇలాంటి ప్రాంతాన్నే జనగామ జిల్లాలోని అటవీ ప్రాంతం కావచ్చు, సిద్దిపేట అటవీ ప్రాంతం కావచ్చు, లింగాలగనపురం, రఘునాథపల్లి, నర్మేట, బచ్చన్నపేట మండలాల్లో ఇటువంటి స్థావరాలను, ఇటువంటి గుహలను, ఇటువంటి పరిస్థితులనే పెద్ద పులి ఎంచుకొని అక్కడ స్థావరంగా ఏర్పాటు చేసుకుని నైట్ పూట మాత్రమే బయటకు వచ్చి ఆ మూగ జీవాలపై దాడి చేస్తూ ఆయన సంచారాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామవాసులు, చుట్టుపక్కల వారంతా కూడా భయాందోళన చెందుతారు. ఇప్పటికే ఆ సమీప గ్రామాల ప్రాంత ప్రజలని అలర్ట్ చేసి ఎవరు కూడా రాత్రి పూట కావచ్చు, తెల్లవారుజామున బయటికి రాకూడదు. ఎవరైనా బయటికి వస్తే మాత్రం తప్పకుండా గుంపులుగా కర్రలతో మాత్రమే బయటికి రావాలి. పశువు కాపర్లు కావచ్చు, మిగతా ఎవరైతే డైరీ ఫామ్ దగ్గర, వ్యవసాయ పొలాల దగ్గర ఆవులను కావచ్చు, పశువులను కట్టేస్తారో వారంతా కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ఎవరు కూడా పులికి హాని జరగకుండా, మనుషులకు హాని జరగకుండా రిస్క్ను ట్రాకింగ్ అయితే కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కెమెరాలను ఏర్పాటు చేసి డ్రోన్లు కావచ్చు, మిగతా బోన్లను రాత్రిపూట మాత్రమే అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు జనగామ జిల్లాకు సంబంధించిన అటవీశాఖ అధికారులు కావచ్చు, సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి అటవీశాఖ అధికారులు పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాదముద్రలు ఎటువైపు వెళ్ళాయి ఆ మార్గం ద్వారానే వెళ్తూ అక్కడ స్థానిక రైతులను కావచ్చు, అక్కడ వారందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే పెద్ద పులిని పట్టుకుంటామని చెప్తున్నారు. కానీ నిన్న మొన్నటి కూడా కొంత ఏపీలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి అక్కడ సంచరించి ఎటువంటి గాయాలు లేకుండా మత్తు ఇంజెక్షన్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో జనగామ జిల్లా, సిద్దిపేట, యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి భయం నెలకొంది. ఎప్పుడు ఎటువైపు నుంచి బెబ్బులి దాడి చేస్తూ ఉంది. బెబ్బులి 3.5 ఏళ్ళ నుంచి 4 నెలల వయసు ఉంటుందంటూ కూడా అటవీశాఖ అధికారులు చెప్తాడు. మహారాష్ట్రలోని తిప్పేశ్వరం నుంచి ఇటు సరిహద్దు ప్రాంతం నుంచి తెలంగాణకు చేరుకున్నట్టుగా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే పూణేకు సంబంధించినటువంటి టీం కావచ్చు, కాకతీయ నెహ్రూ జువాలజికల్ టీం అంతా కూడా ఆ పులి పాదముద్రలకు సంబంధించినటువంటి అవన్నీ తీసుకొని పూర్తిగా ఎక్కడెక్కడ దాడి చేసింది, ఎటువైపు ప్రయాణం కొనసాగుతుంది, ఎక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది, ఎక్కడ ఆహారాన్ని తీసుకుంటుంది, ఆహారాన్ని ఒక లేగదూడలను కావచ్చు, ఆవులను చంపిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో రాత్రి టైంలో అక్కడనే అటవీశాఖ అధికారులు రెస్క్యూ చేసి కొంత పులి కదలికలను అన్వేషించేటువంటి పనిలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు జనగామ జిల్లా నుంచి నర్మేట మండలం నుంచి సిద్దిపేట జిల్లా వైపు, మద్దూరు వైపు వెళ్ళినట్టుగా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా
జనగామ జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లా మిగతా ఎక్కడైతే తెలంగాణలోని సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి భయం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2-3 రోజులుగా రోజుకొక చోట లేగదూడలను కావచ్చు, రోజుకొక చోట మూగజీవాలను తింటూ మూగజీవాలను బలి తీసుకుంటుంది పెద్ద పులి. ఈ నేపథ్యంలో 3.5-4 ఏళ్ళ ఉన్నటువంటి పెద్ద పులి చాలా వయసుగా ఉంటుంది. యూలో పెద్ద పులి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ఆవులను కావచ్చు, లేగదూడలను చంపి తింటుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జనగామ జిల్లా డిఎఫ్ఓ కావచ్చు, అటవీ శాఖ అధికారులు పూర్తిగా బచ్చన్నపేట, లింగాలగనపూర్, రంగరాజపల్లి, నర్మేట మండలాల్లో పర్యటిస్తూ పులి పాదముద్రున్న రూట్ అంతా కూడా స్థానిక రైతులను కావచ్చు వారందరినీ కర్రల సాయంతో మాత్రమే బయటికి వెళ్ళాలి, ఎవరు కూడా సింగిల్గా వెళ్ళొద్దు, ఎవరు కూడా వ్యవసాయ బావుల దగ్గర వేటకు ఉచ్చు లాంటివి కావచ్చు, కరెంటు వైర్లు మాత్రం ఏర్పాటు చేయదు, ఎవరైనా అట్లాంటి ఏర్పాటు చేసి తప్పకుండా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏపీలో మాత్రం టైగర్ టెన్షన్ విన్నప్పటికీ కూడా తెలంగాణలో జనగామ జిల్లా, సిద్దిపేట జిల్లాలో మాత్రం ఒక పెద్ద పులి భయం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.